నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి నెట్టేసి చేతులు దులుపుకుంటున్న అధికార పార్టీ. పొత్తు కుదరక ముందే పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న విపక్ష నాయకులు. అయినా స్నేహానికి డోకా లేదంటున్నారు. రాజకీయ పార్టీల ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో జనాలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాని ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఏ రూపం తీసుకుంటుందో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాలను, ప్రజల మూడ్ను ఓసారి పరిశీలిద్దాం. అమలాపురం అనగానే పచ్చదనం, కోనసీమ అందం గుర్తొస్తాయి. ఈ లోక్సభ స్థానం నుంచి ఎన్నికై స్పీకర్ పదవి చేపట్టిన బాలయోగి గుర్తొస్తారు. అంటే కాదు, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు జరిగిన అల్లర్లు, అమాయకుల మీద పెట్టిన కేసులు కూడా గుర్తొస్తాయి. రాజకీయంగా చైతన్యవంతమైనదే కాకుండా ఇలాంటి వివాదాలతోనూ రచ్చకెక్కిన అమలాపురంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగానూ ఉత్కంఠభరితంగానూ ఉండే అవకాశం ఉంది. అందుకే నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద 99 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రకృతి రమణీయతకు పేరు మోసిన కోనసీమ అందాలకు నమూనా అమలాపురం. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి. ఎటు చూసినా వరి పొలాలు, కొబ్బరి చెట్లు, సస్యశ్యామలమైన ఈ ప్రాంతానికి అందం తెచ్చిపెడతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో అమలాపురం టౌన్, అమలాపురం రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలున్నాయి. ఎన్నికల కమిషన్ తాజాగా సవరించి జనవరి 22న ప్రకటించిన జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 2,11,026 మంది ఓటర్లుండగా పురుషుల కంటే మహిళా ఓటర్లు సుమారు 450 మంది ఎక్కువ. అమలాపురం ప్రాంతం కొబ్బరి, వరి, ఆక్వా సాగుతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడి బండారులంక చేనేత పరిశ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం 2009లో ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ కాకముందు క్షత్రియ, ఎస్సీ, కాపు, శెట్టిబలిజ గెలిచారు. మంత్రి పదవులు చేపట్టిన కుడిపూడి ప్రభాకర్ రావు 4 సార్లు, మెట్ల సత్యనారాయణ 3 సార్లు అమలాపురం నుంచి గెలిచిన వారే. ఎస్సీలకు రిజర్వ్ అయిన తరువాత 2 సార్లు గెలిచిన పినిపే విశ్వరూప్ మంత్రి అయ్యారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గంతో కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం మీద చెలరేగిన వివాదం అల్లర్లకు దారితీయటం అమలాపురం చరిత్రకు మాయని మచ్చ అయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఎస్సీ నియోజకవర్గంగా మారిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పినిపే విశ్వరూప్ ప్రజారాజ్యం అభ్యర్థి మీద విజయం సాధించారు. అంతకుముందు ఆయన ముమ్మిడివరంలో మొదటిసారిగా గెలిచారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గొల్ల బాబురావు మీద 12,000కు పైగా మెజార్టీతో గెలిచారు. కానీ 2019 ఎన్నికల నాటికి వైసీపీ తరపున పినిపే విశ్వరూప్ పోటీలో దిగారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసి చెరో 46,000కు పైగా ఓట్లు సంపాదించుకోగా 72,000 ఓట్లు సంపాదించుకున్న విశ్వరూప్ గెలిచారు. ఐతాబత్తుల ఆనందబాబుకు ఈసారి 30,000 ఓట్లు తగ్గాయి. అదే సమయంలో జనసేనకు 46,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చిన సమయంలో అమలాపురం నియోజకవర్గంలో ప్రధాన పార్టీల బలాబలాలను బేరీజు వేస్తే విజయావకాశాలు విశ్లేషించవచ్చు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల వైఖరి మీద ఆధారపడింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉన్న సత్సంబంధాలు గట్టెక్కిస్తాయని వైసీపీ ఆశిస్తోంది. అదే సమయంలో నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు, 5 కోట్లతో బస్టాండ్ ఆధునీకరణకు పూనుకోవటం, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంతో త్రాగునీటి సమస్యకు పరిష్కారం కనుక్కోవడం లాంటి విషయాలు వైసీపీకి అనుకూలంగా ప్రజాదరణ సంపాదించి పెట్టే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే పార్టీ ఇన్ఛార్జ్ సమర్థవంతంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేయటం, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అమలు జరిగిన సంక్షేమ పథకాల ప్రభావం, నియోజకవర్గ అభివృద్ధికి గతంలో చేసిన కృషి, సాగునీటి సమస్య పరిష్కారానికి చేసిన కృషి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయని ఆ పార్టీ నమ్ముతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఓట్లు సంపాదించుకున్న జనసేన ఈసారి మరింత ఉధృతంగా దూసుకుపోగలమనే విశ్వాసంతో ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 2 నెలలుగా మహాసంకల్పయాత్ర నిర్వహించడం, కార్యకర్తలను కలుపుకుంటూ సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కూడా జనసేనకు అనుకూలించే అంశాలు. పార్టీల పరంగా బలాబలాల సంగతలా ఉంచి బరిలో దిగాలనుకుంటున్న అభ్యర్థుల బలాబలాలను విశ్లేషిస్తే జయాపజయాలను అంచనా వేసే అవకాశం కలుగుతుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దిగబోయేది
ప్రస్తుత మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ కాబట్టి సహజంగానే ప్రభుత్వ అనుకూలత ఆయనకు కూడా అనుకూలిస్తుంది. ఎప్పుడూ నియోజకవర్గంలో తిరుగుతూ సమస్యలు తీర్చడానికి ప్రజలకు అందుబాటులో ఉంటారాయన. అందరినీ కలుపుకుపోతారనే పేరుంది ఆయనకు. అయితే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం మీద జరిగిన అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించారనే ఆరోపణలు పినిపే మీద ఉన్నాయి. ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలతో ఆయన మీద కొంత వ్యతిరేకత పెరిగింది. ఈ మధ్యకాలంలో ఈ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు తెలుగుదేశం, జనసేన పార్టీల్లోకి చేరడం కూడా ఆయనకు ఎదురుదెబ్బగా అభివర్ణించాల్సిందే. ఇక తెలుగుదేశం విషయానికొస్తే 2014లో గెలిచి ఆ తరువాత ఓడిన ఐతాబత్తుల ఆనందరావు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. కార్యకర్తలను కలుపుకుపోతారనే పేరుంది. నిజానికి కొంతమంది నాయకులు గతంలో కార్యకర్తలను విస్మరించారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాస్తులు కూడబెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. జనసేన స్థాయిని ఎంతమాత్రమూ తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదని గత ఎన్నికల ఫలితాల్లో అర్థమైంది. టీడీపీతో సమానంగా ఓట్లు వచ్చాయి. అందుకే పొత్తు వల్ల టీడీపీ, జనసేన పొత్తు అభ్యర్థి గెలుపు అనివార్యమని అర్థమవుతోంది. అయితే అమలాపురం ఇన్ఛార్జి వల్ల గ్రూపు రాజకీయాలు పెరగటం, ఆ ఇన్ఛార్జి కొందరికి నచ్చకపోవటం, పార్టీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు జనసేన అభ్యర్థికి ఇబ్బంది కలిగించవచ్చు. మొత్తంగా తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే గెలుపు సాధ్యమవుతుందని ఇక్కడి బలాబలాలు తేల్చి చెబుతున్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగానే 45,000కు పైగా ఓట్లు సంపాదించుకున్నాయి. పైగా వైసీపీ మీద వ్యతిరేకత కూడా వీరికి కలిసి వచ్చే అంశమే. అమలాపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఒక మోస్తరుగా ఉంది. గడిచిన 5 ఏళ్లలో ప్రధాన రహదారులు, డ్రైనేజీల నిర్మాణం జరిగింది. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యాయి. మెడికల్ కాలేజీ ఏర్పాటు, ఇంటింటికి కుళాయ్, అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి లాంటివి జనం దృష్టిలో ఉన్నాయి. అయితే అమలాపురం పట్టణంలో త్రాగునీటి సమస్య, గ్రామీణ ప్రాంతాల్లో అధ్వాన్నంగా తయారైన రోడ్లు, డంపింగ్ యార్డ్, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, రోడ్లు వెడల్పు చేయకపోవడంతో పెరిగిన ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి. పట్టణాన్ని చేరుకునే ఈడారపల్లి, నల్లవంతెన, ఎర్రవంతెన ప్రాంతాల్లో అదనపు వంతెన లేకపోవడం, జిల్లా కేంద్రమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం సమస్యలుగానే మిగిలిపోయాయి. సంక్షేమ పథకాలు సమస్యలతో పాటు చాలా విషయాలు ఈసారి ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కోనసీమ అల్లర్ల కేసు ప్రభావం ఈ ఎన్నికల మీద ప్రత్యక్షంగా ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఈ విషయం మీద తీవ్రమైన నిరుత్సాహం ఉంది. మొత్తంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.